10 రోజుల్లో ఇయర్ ఎండ్ అయిపోతుంది. సో 25 నుంచి 26 లోకి అయితే అడుగు పెడుతున్నాయి. ఇప్పుడు కనుక కొత్త వెహికల్ తీసుకోవాలనుకుంటే కనుక కార్ కానీ బైక్ కానీ ఏ వెహికల్ అయినా తీసుకోవాలి అనుకుంటే 25 తీసుకుంటారా 26 తీసుకుంటారా డౌట్ పడుతున్నారు కదా. నేనైతే కనుక ఖచ్చితంగా 26 తీసుకుంటాను. కారణం చెప్తాను. ఇప్పుడు 25 మోడల్ తీసుకున్నాం, సపోజ్ బైక్ అనుకుందాం. సో మీకు డిస్కౌంట్లు, ఆఫర్స్, ఇయర్ ఎండింగ్ సేల్ అన్ని కలుపుకొని తగ్గితే ఒక 5,000 6,000 తగ్గుతుంది. అదే మీకు కార్లో చూసుకుంటే ఒక 50,000 ఆర్ 60,000 దాకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అన్ని వెహికల్స్ మీద కాదు, ఏ వెహికల్ అయితే డిమాండ్ ఉండదో ఆ వెహికల్ మాత్రమే తగ్గుతుంది. డిమాండ్ ఉండే వెహికల్ కి ఎప్పుడు డిస్కౌంట్స్, ఆఫర్స్ అనేది ఇవ్వరు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు తీసుకుంటే కనుక ఈ 5,000 6,000 తగ్గుతుంది కదా. రేపు పొద్దున మీరు ఆ వెహికల్ అమ్ముకోవాలి అనుకుంటే కనుక దానికి 3 లాస్తో అమ్ముకోవాలంటే ఒక 15,000 అలా మీరు లాస్ పెట్టి అమ్ముకోవాలి. అదే 2026 కొనుక్కోవడానికి ఆ లాస్ అనేది భరించే అవసరం లేదు. కానీ ఇంకోటి ఏంటంటే 2006 మోడల్ మీరు తీసుకున్నారు అనుకోండి, మీకు కొత్త ఫీచర్స్, కొత్త మోడల్తో పాటు ఎంతో కొంత రేట్ అనేది ఖచ్చితంగా అయితే పెరుగుతుంది. లేదు నాకు అర్జెంటుగా బండి కావాలి ఇప్పుడు అనుకుంటే వెహికల్ తీసుకోండి. నాకు లేట్ అయినా పర్లేదు అనుకుంటే కనుక 2026 మోడల్ అయితే తీసుకోండి. నన్ను కనుక వెహికల్ తీసుకోమంటే కనుక నేనైతే ఒక 1 మంత్ వెయిట్ చేసి 2026 మోడల్ నేనైతే తీసుకుంటాను. అండ్ ఇంకొకటి, మనకి ఈ 2006 మోడల్స్ మార్చి తర్వాత వస్తాయని అంటారు, బట్ అది నిజం కాదు. మీకు కార్స్ అయితే లేట్ అవ్వచ్చేమో కానీ బైక్స్ అనేది మట్టికి ఖచ్చితంగా మనకి జనవరిలోనే మనకి లేటెస్ట్ మోడల్స్ అనేవి వచ్చేస్తాయి. మేబీ కార్లు కూడా వచ్చేయచ్చు, దాని గురించి కూడా డీటెయిల్గా తెలియదు. బట్ మనకైతే మార్చి దాకా అయితే ఉండదు, తొందరగానే వెహికల్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతాయి. సో దీన్ని బట్టి మీరు ఏ ఇయర్లో తీసుకోవాలనేది డిసైడ్ అవ్వండి. మన ఛానల్ లైక్ చేయండి.